ఈరోజు పిండి వడియాలు పెడుతున్నాను నేను. వరిపిండితోటి బియ్యం పిండి ఆడించిన పిండి ఇది. ఒక గిన్నె వరిపిండి, కావలసినవి జీలకర్ర, సాల్ట్. ఒక గిన్నె వరిపిండి తీసుకుని ఒక గిన్నెలోకి కొలత చేసుకుని వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఒక గిన్నె కొలత ప్రకారం వాటర్ పోసి కలపాలి. ఈ గిన్నె కొలత 8 గిన్నెలు వాటర్ పోయాలి. పోసి గ్యాస్ మీద బాగా మరిగిన తర్వాత అప్పుడు పిండి వేయాలి. 8 గిన్నెలు పోయాలి. కొలత పెట్టుకోండి. 8 గ్లాసులు వాటర్ పోసాను గిన్నెలోని. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, 2 గరిటెల స్పూన్ సరిపడేంత వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు గిన్నె కొలత పెట్టుకున్నాం కదా, ఈ గిన్నెతో పిండి వేసాను. ఇప్పుడు ఒక గిన్నె వాటర్ వేసి కలపాలి. నీళ్ళు అలా బాగా మరగాలి. బాగా మరిగి దాంట్లో వేస్తేనే పిండి బాగుంటుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండి, ఇది ఆ నీటిలో వేసేయాలి. వాటర్లో కలిపిన పిండి వేసి బాగా ఇలా తిప్పాలి. తిప్పకపోతే ఉండకట్టేస్తుంది. చూసారా ఎంత సులువు పిండి వడియాలు పెట్టడం. పిండి అలా పొంగు రావాలి. అలా పొంగు రాకపోతే వడియం పెట్టిన తర్వాత పిండి బాగా ఉడకకపోతే ఇరిగిపోయినట్టు వస్తుంది మధ్యలోని. ఇలా పొంగు వస్తే మాత్రం బాగా ఉడికినట్టు. మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇలా పొంగు వచ్చేటప్పుడు బాగా తిప్పాలి, లేకపోతే ఉండకట్టేస్తుంది. ఎలా ఉడుకుతుందో చూసారా, అలా ఉడకాలి. బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి వడియాల కింద పెట్టుకోవాలి. పిండి అయితే ఉడికిపోయింది, కట్టేస్తున్నాను. పిండి చల్లారింది. బాగా ఉడికిపోయిన పిండి చల్లారాక పెట్టాలి. అంటే నేను ఇది కవర్ పైన పెడుతున్నాను. అందుకు వేడిగా ఉంటే కవర్ తొడిగిపోద్ది కదా, అందుకని కవర్ మీద పెడితే మధ్యాహ్నానికి ఆరిపోయి ఆ ఇట్లకి వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు వడియాలు పెడతాను. ఇలా పెట్టాలి, రౌండ్గా ఉండాలి, లేకపోతే గట్టిగా అయిపోద్ది. బియ్యం బాగా కడిగి నానబెట్టి పిండి ఆడిస్తే బాగా వస్తాయి వడియాలు. చూసారా, వడియాలు పెట్టేసాను, అయిపోయినాయి. ఇది ఆరిపోయి ఇట్లకి అయ్యి ఊడొచ్చేస్తాయి. కవర్ కదా, చాలా సులువుగా ఉంటుంది పెట్టడానికి.